క్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఏ పనిలో ఉన్ననో కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. గమనించండి, యేసుక్రీస్తు వారు ఈ విధముగా చెప్పి ఉన్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను, ప్రతి వానికి వాని క్రియల విషయమై ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని ప్రభువు స్పష్టంగా చెప్పి ఉన్నారు. అవును ప్రియులారా, ఈ లోకంలో మానవులమైన మనమంతరమును కలిగి ఉన్నటువంటి ప్రతి పనికి జీతం అనేది నిర్ణయింపబడుతూ ఉన్నది. అవును ప్రియులారా, ప్రతి ఒక్క వ్యక్తి మరి ఉదయం ఏదో ఒక జీవనోపాధి విషయమై మరి వెళుతూ మరి పని చేస్తూ మరి సాయంత్రానికి కొద్దో గొప్ప జీతాన్ని తీసుకుని వస్తూ ఉంటాడు. అదే విధముగా ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, ఈ లోకంలో మానవులమైనటువంటి మనము కలిగి ఉన్నటువంటి మంచి చెడుల విషయమే కూడా జీతము ఉందని నేను ఇస్తానని ప్రభు స్పష్టంగా చెప్పి ఉన్నారు. అవును ప్రియులారా, అయితే మానవులమైన మనము కలిగి ఉన్నటువంటి పాపం వలన వచ్చేటువంటి జీతం ఏమిటి అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తూ ఉన్నది, పాపం వలన వచ్చు జీతము నిత్య మరణము. అవును ప్రియులారా, ఈ యొక్క పాపం వలన వచ్చు జీతం యొక్క నిత్య మరణము నుంచి మనల్ని విడిపించి పాపరహితులుగా తీర్చి దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా తీర్చుట నిమిత్తమై దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారే నరవతారిగా ఈ లోకములోనికి దిగి వచ్చి ఉన్నాడు. అవును ప్రియులారా, ఆయన 2020 సంవత్సరాల క్రితము ప్రపంచానికి నడుబడ్డైన ఇజ్రాయేల్ అనబడిన దేశములో కన్యక గర్భమున మరి ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి మానవుల మధ్యన మానవ అతీతమైన ఎన్నో గొప్ప కార్యాలను అద్భుతాలను సూచక్రియలను చేసి తనలోని దైవత్వాన్ని లోకానికి బయలుపరిచాడు. అయితే ప్రియులారా, సర్వమానవాళిపైన ప్రభుత్వమును చేర్చి ఉన్నటువంటి పాపాన్ని యేసుక్రీస్తు వారు పరిహరించుట నిమిత్తమై ఆయన అన్యాయపు తీర్పునందున వాడే తన్ను తాను పాప ప్రాయశ్చిత్తార్థమైన బలిగాను అర్పణగాను శిలువ మ్రానుపైన అర్పింపబడిన వాడే ఆయన ఘోరమైన శ్రమలను పొంది నిలువెల్లా గాయపరచబడి తన దైవ పరిశుద్ధ రక్తమును నీ కొరకై నా కొరకై దారులుగా ఒలికించి శాపగ్రహిగా శిలువలో మరణించారు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి, యేసుక్రీస్తు రక్తము మనలో ప్రతి పాపము నుంచి విడిపించి పవిత్రులుగా నిర్దోషులుగా చేస్తూ ఉన్నది. ఎందరైతే ఇట్టి ప్రభువుని యేసుక్రీస్తు వారిని తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునికి అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారు. అట్టి వారు పాపరహితులుగా తీర్చబడి వారు దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా తీర్చబడుచు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. ప్రభునందు సర్వమానవాళికి అనుగ్రహపడిచిన పాప క్షమాపణను అంగీకరించి ప్రభునందు పునరుద్ధానమును పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని సదా ఆయనతో జీవించాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడి మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.